వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే ఇది యాక్చువల్లీ వీడియో తీద్దాం అనుకోలే ఫస్ట్లీ, అండ్ సెకండ్లీ ఇది జస్ట్ ఉడకబెట్టుకొని తినేద్దాం అనుకున్నాం. బట్ కానీ ఈరోజు డిఫరెంట్గా చేయాలనిపించింది. సో ఆల్రెడీ ఒలిచేసి ఉన్నాయి, లేదంటే మొక్కజొన్న పొత్తుతోనే వచ్చేదాన్ని. మీకు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు మొక్కజొన్న పొత్తుని మనం ఏదో ఒకటి చేసేయడానికి ఫిక్స్ అయ్యామని. సో ఏం చేద్దాం? సో మమ్మీ చెప్పిన దాన్ని బట్టి మనం వీటిని వడలు అయితే వేద్దాం. సరే వచ్చేసేది ఎలాగో చూసేద్దాం. వితిన్ 2 minutesలో అయిపోతుందని మమ్మీ చెప్పింది. ఒకవేళ అవ్వకపోతే దెన్ లెట్ మీ నో రా. ఓకే, లెట్స్ డూ. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనకి కారానికి సరిపడే అంత పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. అల్లం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కార్న్ తీసుకున్నాం కదా, కార్న్ వేసేద్దాం. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ మిక్సీ వేసేసుకుందాం. కానీ రిమెంబర్, ఇందులో వాటర్ వేయకూడదు. మిక్సీ పట్టేసుకున్నది ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేద్దాం. ఇప్పుడు ఒక కళాయిలోని నూనె వేసుకొని దాన్ని మరగబెట్టుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి సరిపడినంత బియ్యపిండి వేయాలి. బియ్యపిండి వేసి, అంటే ఇది వడల్లా రావాలి కాబట్టి ఆ వడ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలపడం మన వల్ల కాదు కాబట్టి చేత్తో కలిపేసుకుంటాం అన్నమాట. ఈ పక్కన పెట్టేసుకుంటాం. దేవుడు ఇచ్చిన చెయ్యి ఉండగా మన చెయ్యి చూడండి. ఇప్పుడు ఇది ఇంకా వడల కన్సిస్టెన్సీ రాలేదు మనకి. సో అప్పుడు ఇంకొంచెం వేసుకోవాలి. అంటే జ్యూసీగా వస్తుంది కదా, కార్న్ అన్నది లిక్విడ్ కదా, సో అందుకని చెప్పి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటాం. చూసారు కదా, ఇప్పుడు అంటే వచ్చి మనకి వడల్లో వచ్చేటట్టు వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనం వడలు వేసుకోవడానికి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో టెస్ట్ చేసుకుందాం. సో దాట్ మనకి ఆయిల్ ఇప్పుడు వేడెక్కిపోయింది కాబట్టి ఇప్పుడు వడలు చిన్న చిన్నగా వేసేసుకుందాం. ఫస్ట్గా తీసుకొని దీన్ని ఇలా ఇలా నొక్కి వేసేయడమే. అలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేసేయండి. ఓకేనా? ఇవి సిమ్లోనే బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనం హైలో పెడితే అవి మాడిపోతాయి. అవి మీకు తెలుసు, నాకు తెలుసు. సో సిమ్లోనే మెల్లగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని తిప్పుకుందాం అన్నమాట. అంటే ఒక సైడ్ బాగా ఫ్రై అయిందంటే ఇంకొక సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసేసుకుందాం. ఓకేనా? ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. సో ఇప్పుడు వీటిని అలా బాగా తీసుకొని, ఇవి ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేయవు. సో ఎందుకైనా మంచిది మనం టిష్యూ పేపర్ ఉన్న క్లాత్ బౌల్లో పెట్టేద్దాం. మళ్ళీ ఇంకొక వాయి వేసేద్దాం. సో 4 అయితే ఎవరికి చాలితే చెప్పండి. సో ఎక్కువ చేయాలి కదా, సో ఎక్కువ చేసేద్దాం. మొత్తం ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. లేదా మీరు ఒకటే తినాలనుకుంటే కొంచెమే వేసుకోండి, కొన్ని ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. ఇట్స్ యువర్ చాయిస్, అది మీ ఇష్టం. మీరు ఎలా తింటే అలా వేసుకోండి. ఒక అయిపోయాయి. సో టేస్టింగ్ టైం. సాఫ్ట్గా బాగుంది కదా చూడడానికి కూడా. టేస్ట్ కూడా అంతా బాగుంటుంది. అంటే స్వీట్ కార్న్ టేస్ట్లో ఉంది, బట్ కానీ వడ కాంబినేషన్ ఇట్స్ గుడ్. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? లైక్, సబ్స్క్రైబ్, బాయ్.